ఇప్పటి నుంచి కంటిన్యూస్‌గా మన 'బిగ్ బాస్' సీజన్ 9 అంటే నవరాత్రులు, నవధాన్యాలు, అని చెప్పేసి అంటా ఉంటారు. అట్లా 9 బిగ్ బాస్ సీజన్ 9 అనేది స్టార్ట్ అవుతా ఉంది. ఆల్రెడీ మీరు చూసుండొచ్చు, కొంతమంది కంటెస్టెంట్‌ల పేర్లు రివీల్ చేశారు. కొంతమంది పెద్ద యూట్యూబర్‌లు అయితే ఏకంగా వీళ్ళే పక్కా అని చెప్పేసి ఫిక్స్ చేసి మరీ చెప్పారు. బట్ మనకొచ్చిన ఇన్ఫర్మేషన్ అండ్ వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ కూడా గ్యాదర్ చేసి ఎవరెవరు ఉండబోతా ఉన్నారు, కంటెస్టెంట్‌లు ఎవరెవరు రాబోతా ఉన్నారు, అటు సైడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి, ఇటు సైడ్ సీరియల్ నుంచి, ఇటు సైడ్ టీవీ రిపోర్ట్స్ దగ్గర నుంచి, ఇన్‌ఫ్లుయెన్సర్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరిని గ్యాదర్ చేసి ప్రతి ఒక్కరినైతే మనం కొంతమందినైతే చెక్ చేసి పెట్టాము. ఆ కొంతమంది ఎవరెవరు రాబోతున్నారు, వాళ్ళెందుకు రావాలి, వీళ్ళొస్తేనే ప్రాఫిట్ ఏంటి, బిగ్ బాస్‌కి షో అసలు హైలైట్ అవ్వడానికి వీళ్ళైతేనే కరెక్ట్ ఎందుకని చెప్పేసి మొత్తం పాయింట్స్ అయితే మాట్లాడుకున్నాం. పిన్ టు పిన్ మాట్లాడుకున్నాం. హోస్ట్ ఎవరు ఉండబోతా ఉన్నారు, కంటెస్టెంట్లు ఎవరు ఉండబోతా ఉన్నారు, మళ్ళీ వైల్డ్ కార్డ్స్ ఉంటాయా, మళ్ళీ లాస్ట్ సీజన్ లాగానే వాళ్ళ సీరియల్ వాళ్ళకి, వాళ్ళ ఛానల్ వాళ్ళకి ఫేమ్ అదే సపోర్ట్ చేసుకుంటారా, లేకపోతే కొత్త వాళ్ళకి ఎవరికైనా ఛాన్స్ ఇస్తారా, విన్నర్ విషయంలో కూడా ఏమన్నా తేడాలు మళ్ళీ జరుగుతాయనేది ఈ మొత్తం వీడియోలో అయితే మాట్లాడుకున్నాం. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తామంటే సబ్స్క్రైబ్ బటన్ ఆన్ చేసి పెట్టుకోండి. అండ్ మరిన్ని వీడియోస్ కోసం అయితే ఫర్దర్‌గా మీరు బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకొని ఒక లైక్ అయితే కొట్టి పెట్టండి. హాయ్ గైస్, దిస్ ఇస్ మిస్టర్ పాండు. ఫస్ట్ అయితే మనం బిగ్ బాస్ సీజన్ 9 గురించి అయితే మాట్లాడుకుందాం. అందరికి వచ్చిన కామన్ పాయింట్ ఏంటంటే బిగ్ బాస్ హోస్ట్ మళ్ళీ నాగార్జున గారే ఉంటారా అని చెప్పేసి. మోస్ట్లీ 99% నాగార్జున సారే ఉంటాడు. ఎందుకు, ఏమిటి, ఏంటంటే ప్రస్తుతానికైతే ఆయన ఎందుకు ఉంటాడు, ఎందుకు ఉండడు అనే దానికి కొంచెం క్లారిటీ అయితే ఇస్తాను. ఎందుకు ఉంటారు అంటే మోస్ట్లీ ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 9 అనేది ఆల్మోస్ట్ ఆయన 4 సీజన్ 5 సీజన్ నుంచి బ్యాక్ టు బ్యాక్ ఆయన్నే కంటిన్యూ చేస్తా ఉన్నాడు. ఎన్ని స్ట్రగుల్స్ వచ్చినా, లేకపోతే ఏ డీఫేమ్ వచ్చినా, లేకపోతే ఎంత అది ఇది అన్నా కూడా ఆయననే కంటిన్యూ చేస్తా ఉన్నాడు. ఫర్దర్‌గా బిగ్ బాస్ టీమ్ కూడా ఆయన్నే కంటిన్యూ చేయొచ్చు. చాలామంది ఏమన్నా ఉన్నారంటే బాలయ్య అని చెప్పేసి ఏదో అంటా ఉన్నారు. అన్‌స్టాపబుల్ బిగ్ బాస్‌లో ఇప్పటి నుంచి కంటిన్యూ అవుతదని చెప్పేసి, అన్‌స్టాపబుల్ నుంచి బిగ్ బాస్‌కి తీసుకోవాలని చెప్పేసి ట్రై చేస్తా ఉంటారు అని చెప్పేసి అనుకుంటా ఉంటారు. బట్ ఇక్కడ జరిగేది ఏంటంటే బాలయ్య బాబు అయితే అసలు రాడు. బాలకృష్ణ గారు అయితే అసలు రారు. ఎందుకంటే ఆయనకి మూవీస్ చాలా ఉన్నాయి, షూటింగ్స్ చాలా ఉన్నాయి. ఆయన పొలిటికల్‌గా బిజీ ఉన్నారు. చాలా పనులుంటాయి. బాలయ్య గారు అనేది నో ఛాన్స్, అసలు 99% కాదు కదా, 1% కూడా ఛాన్స్ ఉండదు. ఎందుకంటే బాలయ్య గారు మల్టిపుల్ ఆయన బిజినెసెస్‌లో, పొలిటికల్స్‌లో, సినిమాస్‌లో, పర్సనల్ లైఫ్‌లో చాలా 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 బిజీగా ఉన్నారు. అట్లా అని చెప్పేసి నాగార్జున సార్ ఖాళీగా ఉన్నాడా? నాగార్జున సార్‌కి బిజినెస్‌లు లేవా? నాగార్జున సార్ అంత తోపా, తురుమా కాదా అంటే నాగార్జున సార్‌ది కూడా ఆయనకుంటది, ఈయనకుంటది. బట్ ఈయనకుంటది. బట్ వన్ పాయింట్ చూసుకుంటే బాలకృష్ణ గారు పొలిటికల్ సైడ్ ఉన్నారు కాబట్టి ఇట్లా షోలు చేసుకుంటా ఉండాలి అంటే కొంచెం కష్టం. ఏదో మూవీస్ చేయడం అంటే షూటింగ్ షెడ్యూల్ ఉంటే వెళ్తాడు, మూవీ షూట్ చేసుకుంటాడు, వచ్చేస్తాడు. బట్ నాగార్జున సార్ ఓన్లీ మూవీస్ ప్రకారంగానే ఉన్నారు, బిజినెస్ ప్రకారంగా ఉన్నారు, కానీ పొలిటికల్ సైడ్ లేరు కాబట్టి నాగార్జున సార్‌కి ఆల్రెడీ ఒక ఎక్స్‌పీరియన్స్ ఉంది బిగ్ బాస్ హోస్ట్ దగ్గర నుంచి. అంతకుముందు చేసిన సీజన్‌ల వరకు కాబట్టి మోస్ట్‌లీ 99% నాగార్జున సారే ఉంటారు. కానీ ఆయనకు కూడా మూవీస్ షూటింగ్స్ ఉన్నాయి. 'కూలీ' ఉంది. 'కుబేరా' ఆల్రెడీ రిలీజ్ అయింది. చాలా సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసుకున్నారు. ఆల్ ది బెస్ట్ ఫర్ దట్. ఇంకా ఏంటంటే నాగార్జున సారే ఎందుకుంటారు? లాస్ట్ టైమ్ లాగా ఏమన్నా మళ్ళీ విన్నర్, రన్నర్‌లో తేడాలు ఏమన్నా జరుగుతాయా? లేకపోతే కంటెస్టెంట్‌లకి ఏమన్నా అన్‌ఫెయిర్ చేస్తారా అంటే నాగార్జున సార్ చేతిలో మధ్యలో ఎటువంటి డిసిషన్స్ అనేవి ఉండవు. మోస్ట్‌లీ ఎవరి దగ్గర ఉంటాయంటే బిగ్ బాస్ టీమ్ యాజమాన్యం దగ్గర, స్టార్ మా దగ్గర. ఇప్పుడేంటంటే జియో హాట్‌స్టార్ వచ్చేసి 2 ఒకటే. హాట్‌స్టార్ ప్లస్ జియో సినిమా ఉంది కదా! 2 కలిసాయి కాబట్టి వాళ్ళిద్దరు ఎవరిని డిసైడ్ అయి పెడతారో చూడాలి మరి. మోస్ట్‌లీ నాగార్జున సార్‌నే అప్రోచ్ అయితారు. నాగార్జున సార్ కుదరక, నచ్చక నేను చెయ్యను, నాకు బిజీ షెడ్యూల్స్ ఉన్నాయి, లేదా నాకు పనులున్నాయని అంటే ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తారు. కొత్త వాళ్ళు అంటే మళ్ళీ కొత్త వాళ్ళ దగ్గరికెళ్ళి ఇప్పుడు షోని అంత వరస్ట్‌గా అయితే తీసుకొని వెళ్లరు కాబట్టి మోస్ట్‌లీ చాలామంది ఏమనుకుంటారంటే ఆల్రెడీ బాలయ్య గారు హోస్ట్ చేసే ఉన్నారు. నేచురల్ స్టార్ నాని గారు అంటా ఉన్నారు. కొంతమంది ఎన్టీఆర్ సార్ అంటా ఉన్నారు. కొంతమంది ఇంకా కొంతమందిని అప్రోచ్ అయ్యారు. కానీ మోస్ట్‌లీ ఎవరి వల్ల అయితే కాదు. ఇప్పుడున్న ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో అయితే నాగార్జున సారే మళ్ళీ హోస్ట్ అయితే చేయబోతా ఉన్నాడు. అండ్ బిగ్ బాస్ హోస్ట్ అయితే అయిపోయింది. మళ్ళీ బజ్ ఉంటది. బిగ్ బజ్ అని చెప్పేసి దానికి హోస్ట్ ఎవరుండొచ్చు, దానికి హోస్ట్ ఎవరు చేస్తారనే దాని మీద నాకు 3 నేమ్స్ అయితే లీక్ అయ్యాయి. లీక్ ఇన్ ద సెన్స్ ఏదో ఎగ్జామ్ పేపర్‌లో లీక్ అయినట్టు కాదు. ఒక బజ్ అయితే నడుస్తా ఉంది. ఒక ముగ్గురు పేర్లయితే చెప్తాను. ఈ ముగ్గురు ఎందుకుంటారు, ఏంటి అనేది కూడా చెప్తాను, క్లారిటీగా వినండి. మోస్ట్‌లీ టేస్టీ తేజ ఉండొచ్చు, రోహిణి ఉండొచ్చు, అండ్ అవినాష్ ఉండొచ్చు. వీళ్ళ ముగ్గురే ఎందుకుంటారంటే వీళ్ళ ముగ్గురిలో లాస్ట్ సీజన్‌లోనే మీరు చూసారు వీళ్ళ బాండ్ అని చెప్పేసి. కొందరు ఏమంటారంటే ఆర్ట్ గ్రూపు, ర్యాట్ గ్రూపు ఏదేదో ఏమో మాట్లాడారు కదా! ఆ గ్రూప్ ప్రకారం, బేస్ ప్రకారం తీసుకున్నది కాదు ఇది డిసిషన్. ఏంటి అంటే టేస్టీ తేజ అయినా, అవినాష్ అయినా, రోహిణి అయినా ఆ బజ్‌లో అడిగే క్వెషన్‌లైనా, ఆ ఎంటర్‌టైన్‌మెంట్ అయినా అక్కడ బజ్ కూడా క్రియేట్ చేయగలుగుతారు. అంటే ఓన్లీ బిగ్ బాస్ హౌస్‌లోనే కాదు. ఈ బిగ్ బాస్‌లో కూడా కొంచెం ఆ బిగ్ బాస్‌ని కూడా కొంచెం హైప్ లేపగలరనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించి వీళ్ళ ముగ్గురిని తీసుకుంటారు. ఎందుకు నిఖిల్ విన్నర్ గదా! గౌతమ్ రన్నర్ గదా! వీళ్ళిద్దరిని ఎందుకు తీసుకోరు అంటే నిఖిల్‌కి తెలుగు పర్ఫెక్ట్‌గా రాదు. అంటే అన్ని ఆంగ్ల పదాలైతే రావు.
అన్ని తెలుగు పదాలు అయితే అన్ని సంస్కృత పదాలు అయితే రావు. మోస్ట్లీ నిఖిల్ని ఉంచరు. నిఖిల్ కూడా మోస్ట్లీ బిజీగా ఉన్నాడు. తన ప్రైవేట్ సాంగ్స్ అనుకుంటూ, మూవీస్ అనుకుంటూ, లేకపోతే సీరియల్స్ అనుకుంటూ, షోస్ అనుకుంటూ చాలా బిజీగా ఉన్నాడు. మోస్ట్లీ బిగ్ బాస్లో అయితే నిఖిల్ ఉండడు. గౌతమ్ ఉండొచ్చు కదా అంటే గౌతమ్కి కూడా నో ఛాన్స్. ఎందుకు అంటే గౌతమ్కి కూడా మూవీస్ ఉన్నాయి. గౌతమ్ కూడా లైక్ పర్సనల్ లైఫ్ ఉంది. గౌతమ్కి కూడా కొంచెం ఆ మూవీ సైడ్ వెళ్ళాలనుకున్నాడు. పర్ఫార్మెన్స్ యాక్ట్ చేసి ఇప్పుడు మూవీస్ రిలీజ్ దగ్గర పెట్టుకొని మూవీస్లో ఆ మూవీస్ సక్సెస్ మీట్ తర్వాత ఏం మాట్లాడతారు, ఏమవుతుంది అనేది దాన్ని చూసి బేస్ చేసుకొని అంతవరకు అయితే ఇంకా నో ఛాన్స్. మోస్ట్లీ వీళ్ళ ముగ్గురిదే ఉంది. ఎవరిది అంటే టేస్టీ తేజ, రోహిణి అండ్ అవినాష్. వీళ్ళ ముగ్గురే కామెడీ అయితే పండించగలరు, ఎంటర్టైన్మెంట్ చేయగలరు, క్వశ్చన్లు కూడా అడగగలరు. అండ్ వీళ్ళ ముగ్గురే ఉండడానికి వీళ్ళ ముగ్గురులో పక్కా ఎవరు ఉంటారు అంటే మోస్ట్లీ లాస్ట్ సీజన్ ఎవరుండే మనకి వాళ్ళని బేస్ చేసుకొని ప్రతి సీజన్లో ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఒక అబ్బాయి లాగా పెట్టుకుంటా వచ్చినట్టు చూస్తూ ఉన్నారు. బట్ ఈసారి నాకు మోస్ట్లీ తెలిసి టేస్టీ తేజ్ అని పెడితే నాకు బెటర్ అనుకుంటున్నాను. ఎందుకంటే తనకి యూట్యూబ్ ఛానల్ ఉంది. యూట్యూబ్ ఛానల్లో సమ్ మూవీస్కి ప్రమోషన్ లాగా హోటల్స్లో వెళ్ళి వాళ్ళకి క్వశ్చన్లు అడగడం లాగా అట్లా చేస్తాడు. కాబట్టి అవినాష్ రోహిణి ఎందుకు ఉండలేరు అంటే వాళ్ళు క్వశ్చన్లు అడగలేరు, కామెడీ పండించగలరు. ఇన్ ద సెన్స్ టేస్టీ తేజకి రోహిణికి అవినాష్కి డిఫరెన్స్ ఏంటంటే టేస్టీ తేజ క్వశ్చన్లు అడగగలడు. ఎందుకంటే తనకి ర్యాపో ఉంది మూవీ యాక్టర్స్తో. హోటల్లో కూర్చొని భోజనం చేస్తూ క్వశ్చన్లు అడిగి ఆ మూవీస్ గురించి క్వశ్చన్లు అడిగి అట్లా అడిగే దాని మీద ఉంది కాబట్టి మోస్ట్లీ టేస్టీ తేజ ఉండొచ్చు అని నేను అనుకుంటున్నా. మీరేమనుకుంటున్నారు కింద అయితే కామెంట్ చేయండి. అండ్ వీడియో ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే లైక్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు కంటెస్టెంట్ల గురించి మాట్లాడుకున్నాం. ఈ కంటెస్టెంట్లు ఎందుకు ఉంటారు, నువ్వు ఎట్లా చెప్పగలవు, ఎట్లా లీక్ అయిందంటే మనకు వచ్చిన నాసా నుంచి అప్డేట్ అయితే, నాసా అంటే మళ్ళీ మీరు నాసా వాళ్ళు పంపించారు అనుకోవద్దు, నాకు వచ్చిన అప్డేట్ నాకు వచ్చిన క్లారిఫికేషన్తో నేను కొంతమంది కంటెస్టెంట్లను చూస్ చేస్తా. వీళ్ళు ఎందుకు ఉంటారు, వీళ్ళకి ఎందుకు ఛాన్స్ ఉందని చెప్పేసి. మోస్ట్లీ వీళ్ళందరూ లాస్ట్ టైం కూడా ట్రై చేస్తారు, అటు పోయిన సార్ కూడా ట్రై చేశారు. కొందరు ట్రై చేయలేదు, అప్పుడు ఎందుకు ట్రై చేయలేదు, ఇప్పుడు ఎందుకు ట్రై చేస్తారు అనేది కూడా మాట్లాడుకుందాం. ముందైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు అయితే లైక్ చేసి పెట్టుకోండి. ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే సబ్స్క్రైబ్ బటన్ ఆన్ చేసి పెట్టుకోండి. బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకోండి. ఫర్దర్గా నెక్స్ట్ వీడియోస్ రావడానికి మీకు హోప్ ఛాన్స్ ఉంటుంది. అండ్ ఫస్ట్ కంటెస్టెంట్ వచ్చేసి మనకి బిగ్ బాస్ హాస్టల్ నుంచి వస్తారు. బిగ్ బాస్ హాస్టల్ అని ఎందుకు అంటా ఉన్నానంటే మీరు గుర్తుపెట్టుకోండి, బిగ్ బాస్ షోలో స్టార్మాలో కేబీకేజీ అనే షో ఉంటుంది. స్టార్మా సీరియల్ షో ఉంటుంది. స్టార్మా వాళ్ళ సీరియల్కి సంబంధించి ఏదో ఒక షో పెడతారు. అన్ని స్టార్మా వాళ్ళవి మల్టిపుల్ షోస్ ఉంటాయి. దానిలో తోడినట్టు ఈ షోలో నుంచి ఆ షోలోకి, ఆ షోలో నుంచి ఈ షోలోకి, ఈ షోలో నుంచి ఆ షోలోకి జంప్ అవుతూ ఉంటారు. ఓన్లీ ఎవరు ఆర్టిస్టులు, నేను చెప్తా ఉంది ఆర్టిస్టులని, లైక్ ప్రొడ్యూసర్లు వాళ్ళు వీళ్ళు వాట్ ఎవర్ నాకు తెలియదు. కానీ ఈ ఆర్టిస్టులు అందరూ అవినాష్ అయినా, రోహిణి అయినా, మన సీరియల్ వాళ్ళైనా సరే, ఎవరైనా సరే ఈ షో చేసిన ఎమ్మడే మళ్ళీ డ్యాన్స్ షోలోకి వస్తారు. డ్యాన్స్ షో అయిపోగానే మళ్ళీ కామెడీ షో అంటారు. మళ్ళీ కామెడీ షో అయిపోగానే మళ్ళీ ఎంటర్టైన్మెంట్ షో అంటారు. కంటిన్యూస్గా వాళ్ళే తిప్పి వాళ్ళని ప్రతి షోలో పెడతా ఉంటారు. దానికే నేను బిగ్ బాస్ హాస్టల్ అని చెప్పాను. మీరు మళ్ళీ కన్ఫ్యూజ్ అయితే అవ్వకూడదు. బిగ్ బాస్ హాస్టల్ అంటా ఉన్నాడు ఏంది సడన్గా అని చెప్పేసి. ఆ బిగ్ బాస్ హాస్టల్ నుంచి మోస్ట్లీ అందరూ వస్తారు. అందరూ ఇన్ ద సెన్స్ అందరినీ మళ్ళీ వాళ్ళనే పెట్టుకుంటే షో గలీజ్ అయిపోతుంది లాస్ట్ టైం లాగా. ఆల్రెడీ మీకు లాస్ట్ టైం ఏం జరిగిందో బాగా తెలుసు. స్టార్మా వాళ్ళు ఎందుకు నిఖిల్ని విన్నర్ చేశారా, లేకపోతే ప్రజలు ఏమన్నా ఓట్లేసి విన్నర్ చేశారా అనేది చాలామంది క్లారిటీ ఉంది. దాని గురించి ఇప్పుడు మనం మాట్లాడుకొని కూడా నో యూజ్. ఎందుకంటే అది అయిపోయిన సీజన్, అయిపోయిన దాని గురించి మాట్లాడుకుంటే ఎటువంటి యూజ్ ఉండదు. కొత్తగా మాట్లాడుకుందాం. ఇప్పుడు పాయింట్స్ అయితే మాట్లాడదాం. పాయింట్స్ అంటున్నా, కంటెస్టెంట్ల గురించి మాట్లాడుకుందాం. కంటెస్టెంట్ ఫస్ట్ మనకి జబర్దస్త్లో ఇప్పుడున్న ప్రకారంగా అయితే ఇమాన్యుయల్ వచ్చేసి ఎందుకు అంటే కామెడీ చేయగలడు, ఫిజికల్ యాక్టివిటీస్ చేయగలడు, లేకపోతే అతను ఎంటర్టైన్మెంట్ చేయగలడు. తర్వాత తన యాక్టివిటీస్లో బాగా ఫాస్ట్ ఉంటాడు. ఎందుకంటే మీరు చూసే ఉంటారు ప్రతి షోలో తను ఉంటాడు. ప్రతి మా టీవీ షో అయినా లేకపోతే ఎక్కడన్నా ఈవెంట్స్ జరిగినా ప్రతి ఒక్క ప్లేస్లో అతను తీసుకుంటూ ఉంటారు. అంటే మోస్ట్లీ అవినాష్ లాగా ఇమాన్యుయల్, హైపరాది అట్లా టైప్ ఆఫ్లో ఇమాన్యుయల్ కూడా ఒక సమ్ బాగా హైప్ ఇచ్చే షోని పెంచగలడు అని చెప్పేసి నమ్మకంతో ఇమాన్యుయల్ని తీసుకుంటారు. అంటే ఇమాన్యుయల్ని వాళ్ళు ఏం తీసుకోరు. ఇమాన్యుయల్కి ఇంట్రెస్ట్ ఉంటేనే వాళ్ళు కూడా తీసుకుంటారు. ఇమాన్యుయల్కి ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఇమాన్యుయల్ మాత్రం పక్కా ఉంటాడు. ఇంకోటి ఎక్స్ప్రెస్ అంటే మీకు చాలామందికి నాట్ ఆ ఎక్స్ప్రెస్ కాదు, ఆయన పేరు ఎక్స్ప్రెస్ హరి. అంటే పటాస్ హరి అని వింటారు. లాస్ట్ టైం యాదమ్మరాజుతో అట్లా ఆ టైంలో చేసేవాడు. మళ్ళీ ఎక్స్ప్రెస్ హరి అంటే ఇప్పుడు సరిగ్గా మనకి దీనిలో కనిపిస్తూ ఉన్నాడు. శ్రీముఖితో పాటు అవినాష్, ఎక్స్ప్రెస్ హరి వీళ్ళందరూ కనిపిస్తూ ఉంటారు కదా, ఆ టైప్లో ఎక్స్ప్రెస్ హరి కూడా మోస్ట్లీ ఉండొచ్చు. అంతకుముందు ఎందుకు రాలేదు ఎక్స్ప్రెస్ హరి అంటే ఎక్స్ప్రెస్ హరికి అంతకుముందు ఛాన్సెస్ వెరీ హై. తనకి ఛాన్స్ ఉండే రావడానికి, తననే పిలిచేవాళ్ళు రండి, లేకపోతే మీకు ఇట్లా ఒక ఛాన్స్ ఉందంటే తనేం చేసేవాడంటే అప్పుడు ఆ టైంలో తనకి ఇంట్రెస్ట్ లేకపోవడమా, లేకపోతే తనకి లైక్ వర్క్స్ ఎక్కువ ఉండో, లేకపోతే షోలు ఎక్కువ ఉండో రిజెక్ట్ చేశాడు. బట్ ఈ టైం అయితే పక్కా ఫోకస్తో, కాన్సన్ట్రేషన్ అదే ఇంట్రెస్ట్తో ఉన్నాడనమాట. ఎక్స్ప్రెస్ హరి అయితే పక్కా వస్తాడు. స్క్రీన్లో చూసుకోవచ్చు మీరు అందరు ఫోటోలు. మరి మీరు పేర్లని ఎవరెవరో ఊహించుకోవద్దు. మళ్ళీ నిఖిల్ అంటే నిఖిల్ లాస్ట్ టైం విన్నర్ అయినా మళ్ళీ నిఖిల్ ఎందుకు వస్తాడు అట్లాంటివి కానీ నేను చెప్తాను. ఫోటోలు కూడా చూడండి. తర్వాత నిఖిల్, విజేంద్ర సింహ
ఇప్పుడే చెప్పాను. 'నిఖిల్ విజయ్ నరసింహ' అంటే మళ్ళీ లాస్ట్ టైం విన్నాడు కదా నిఖిల్ మళ్ళీ ఎందుకు వస్తావు అన్నాడు. ఆ నిఖిల్ కాదు. మనకి ఇన్‌ఫ్లుయెన్సర్ ఉన్నాడు కదా! 'నిఖిల్ విజయ్ నరసింహ' అని చెప్పేసి. చాలా మందితో సెలబ్రిటీలతో ఉంటాడు. 'రామ్ చరణ్' సార్ ఒకసారి పొగిడారు. లేకపోతే 'నిహారిక' గారితో ఉంటాడు. బ్రాడ్‌కాస్ట్ ఛానల్ గూడా ఉంది. లాస్ట్ టైం మన చాలా మందిని ఇంటర్వ్యూ చేశాడు. 'శేఖర్ మాస్టర్‌ని' ఇంటర్వ్యూ చేశాడు. మీరు స్క్రీన్‌లో చూస్తే తెలుస్తది. తనకు కూడా ఛాన్సెస్ ఆర్ వెరీ హై. ఎందుకంటే తను కూడా ఇప్పుడు వైరల్‌లో ఉన్నాడు. తను కూడా ఇన్‌ఫ్లుయెన్సర్ కాబట్టి మోస్ట్‌లీ యాక్టివ్ పర్సన్ కాబట్టి మంచి బాడీ దట్టంగా ఉన్నాడు కాబట్టి తీసుకుంటారు. తర్వాత 'బబ్లు'. 'బబ్లు' అంటే మనకి ఇన్‌ఫ్లుయెన్సర్. మీకు తెలిసే ఉంటది చాలా మందికి 'బబ్లు' అనే పర్సన్. ఆల్మోస్ట్ ఇతను కూడా ఇన్‌ఫ్లుయెన్సరే. ఇతనికి కూడా చాలా ఫేమ్ ఉంది. ఇతను కూడా మోస్ట్‌లీ చాలా ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఛాన్సెస్ అంటే ఇతను కూడా రావాలనుకుంటున్నాడు. ఎందుకు రావాలనుకుంటున్నాడు ఇన్ ద సెన్స్ అంటే ఇప్పుడు ఆయనకున్న ఫేమ్‌తో ఆయన కూడా ఏమైనా చేయగలడు. అంటే కామెడీ పండించగలడు, యాక్టివిటీస్ చేయగలడు, ప్రతీదీ ఎంటర్‌టైన్‌మెంట్‌కి తీసుకెళ్ళగలడు. మోస్ట్‌లీ 'బిగ్ బాస్' అంటే చాలామంది లాస్ట్ టైమ్ కన్‌ఫ్యూజ్ అయ్యారు. 'బిగ్ బాస్' అంటే ఓన్లీ గేమ్సే. 'బిగ్ బాస్' అంటే ఓన్లీ యాక్టివిటీసే. 'బిగ్ బాస్' అంటే ఓన్లీ మాటలే అని. 'బిగ్ బాస్' అంటే నాట్ ఓన్లీ గేమ్స్, నాట్ ఓన్లీ యాక్టివిటీస్, నాట్ ఓన్లీ ఫర్దర్‌గా ఫిజికల్ ఛాలెంజెస్ అవి కాదు. 'బిగ్ బాస్' అంటే ప్రతీది గేమ్ టు ప్లస్ మనకి ఉండడం విధానం. 'బిగ్ బాస్' అనేది ఒక మెసేజ్ ఇవ్వాలి గానీ, ఏదో వాడి బలం జూసి నేను బలం తెచ్చుకోవాలి, వాడి మాటలు జూసి నేను మాటలు నేర్చుకోవాలి అట్లాంటివి గాదు. ఒక మనిషిని జూసి నేర్చుకోవాలనే టైప్ ఆఫ్‌లో 'బిగ్ బాస్' చూడండి. లేదా 100 డేస్ మిమ్మల్ని ఒక ప్లేస్‌లో పెడితే మీరు ఎట్లా సర్వైవ్ అయితారు కొత్త మనుషులతో అనే దాని గురించి నేర్చుకోండి గానీ, 'బిగ్ బాస్‌లో' ఒక పిచ్చి, ఒక ప్రేమ, వాడి, వీడు, భాష అనుకుంటా అయితే పోవద్దు. చాలా లాస్ట్ టైమ్ అయితే చాలా అట్లనే జరిగింది. తెలుగు, కన్నడ అనుకుంటూ. తెలుగు, కన్నడ అనేది చాలా డిఫరెన్స్ ఏం లేదు తెలుగు, కన్నడ అనే దానికి. బట్ మనుషులు కొంచెం అట్లా టైప్ ఆఫ్ తీసుకెళ్లారు కాబట్టి తెలుగు, కన్నడ అనేది వైరల్ థింగ్ అయిపోయింది. ఈసారి అయితే అట్లయితే అస్సలొద్దు. ఈసారి మనుషుల్ని మనుషులాగా చూడండి. వాళ్ళకి ఏం నచ్చితే ఆదరణ చేయండి. నచ్చకపోతే రిజెక్ట్ చేయండి. ఓట్ లిస్ట్‌లో ఉంటే ఓటేయండి. ఓట్ లిస్ట్‌లో లేకపోతే ఎంజాయ్ చేయండి. అంతకు మించి ఎక్కువ తీసుకోవద్దు. దాని నుంచి మెసేజ్ తీసుకోవాల్సింది ఒకటే. మీరు గాని ఒక దగ్గర 100 డేస్ ఉంటే ఏం చేస్తారు? కొత్త మనుషులు కనిపెడితే వాళ్ళతో ఎలా ఉంటారు? దాని మీదనే బేస్ చేసుకొని ఇది నడుస్తది. దాని మీద మాత్రమే తీసుకోండి. ఇంత సోది ఎందుకంటారా? జస్ట్ క్యాజువల్‌గా చెప్పా. ఫిఫ్త్ కంటెస్టెంట్ వచ్చేసి దీపిక గారు. దీపిక గారు ఎవరంటే మీకు తెలిసే ఉంటది. చాలా షోలలో ఉన్నారు. సీరియల్‌లలో ఉన్నారు. లాస్ట్ టైమ్ కాంట్రోవర్సీ‌లో కూడా దిగారు. దీని గురించి మాట్లాడడం. లాస్ట్ టైమ్ విగ్ అన్న ఉన్నాడు కదా! సారీ మళ్ళీ మీరు విగ్ అన్న అంటే ఆయనకేమన్నా ఇది చేశారు. మణికంఠ ఉన్నారు కదా! మణికంఠ గారిది లైక్ ఇట్లా షోలో చేయడం, దాన్ని వైరల్ అవ్వడం, సిటిజన్స్ లేకపోతే మన ప్రేక్షకులు వాళ్ళు వీళ్ళు ఆమెని కామెంట్ చేయడం, కాంట్రోవర్సీకెళ్ళడం అట్లా జరిగింది. ఈమె కూడా లైక్ మంచి ఎక్స్‌ప్రెషన్స్ లేకపోతే మంచి కామెడీ, మంచి అదొకటి ఉంటది కదా! లేకపోయినా కూడా సృష్టించడం అంటే. అంటే కామెడీ పండకపోయినా పండిస్తారనమాట. ఎంటర్‌టైన్‌మెంట్ అనేది క్రియేట్ చేస్తారు. మోస్ట్‌లీ 'బిగ్ బాస్‌కి' కావాల్సింది అదే ఎంటర్‌టైన్‌మెంట్. ఎంటర్‌టైన్‌మెంట్ క్రియేట్ చేస్తారు. సిక్స్త్ వన్ 'రీతు చౌదరి'. 'రీతు చౌదరి' లాస్ట్ టైమే వస్తదనుకున్నాం మనం విష్ణుప్రియతో పాటు. ఎందుకు రాలేదు? ఈసారి ఎందుకు వస్తా ఉంది అంటే, విష్ణుప్రియ లాస్ట్ టైమ్ కొంచెం కాంట్రోవర్సీ లేకపోతే పర్సనల్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ లేకపోతే ఆమె పర్సనల్ థింగ్స్ ఉన్నాయి కాబట్టి కొంచెం డిలే అయ్యింది. లాస్ట్ టైమ్ రాలేకపోయినారు. వైల్డ్ కార్డ్‌లో కూడా ఛాన్స్ ఉండే 'రీతు చౌదరి' గారికి. బట్ లాస్ట్ టైమ్ కొంచెం వాళ్ళ పర్సనల్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ మనకు అవసరం లేదు. అది మాట్లాడకూడదు కూడా. ఆ ప్రాబ్లమ్స్ వల్ల ఆమె రాలేదు. బట్ ఈసారి అయితే కంపల్సరీ 'రీతు చౌదరి' గారు అయితే వస్తారు. ఎందుకంటే ఆమె కూడా మంచి ఇన్‌ఫ్లుయెన్సర్, మంచి యాక్టర్, మంచి షోలో చేస్తారు. అన్నీ మంచే ఇంకా 'రీతు చౌదరి' గారు అయితే ఉంటారు. సెవెంత్ వన్ 'కల్పిక'. ఈమె వైరల్ పర్సన్. కేకు కోసం పోయి చెప్పకూడదు గానీ, కేక్ కోసం పోయి కేస్ ఫైల్ అయిందనమాట. అంటే వైరల్ అయింది కదా! ఈ మధ్య ఆమె కూడా యాక్టర్ మంచి లైక్ ఏమంటారంటే, మన మూవీ యాక్టర్స్‌లో ఒక యాక్టర్. ఆమె కూడా వైరల్ అయితా ఉంది. ఇప్పుడు కేస్ పడింది ఆమె మీద. ఆ కేసు మోస్ట్‌లీ క్లోజ్ అయిపోతది. ఈమె కూడా వైరల్ అవుతా ఉంది కాబట్టి లాస్ట్ టైమ్ 'శేఖర్ భాష' గారు ఎట్లొచ్చారో ఆ కాంట్రోవర్సీ కేసులు, గొడవలు అనుకుంటూ సేమ్ లైక్ ఈ 'కల్పిక' గారు కూడా అట్లనే వస్తారు. స్క్రీన్‌లో చూడండి మీకు గుర్తుపడతది. అనిల్ గారు యూట్యూబర్. ఆయన కూడా మన స్థాయి నుంచే మన దగ్గర నుంచే వచ్చి పెద్ద యూట్యూబరే, బిజినెస్ మ్యాన్ అయ్యి తనకు కూడా బిజినెస్‌లున్నాయి. ఇప్పుడు మంచి ఆయన బిజినెస్ అన్నీ డెవలప్ అవ్వాలంటే యూట్యూబ్‌లో వచ్చి కొంచెం ఆ ఫేమ్‌ని ఇంకా కొంచెం ఇప్పటి వరకు అంటారు కదా! సిల్వర్ స్క్రీన్ నుంచి లైక్ టెలివిజన్ నుంచి సిల్వర్ స్క్రీన్ నుంచి అట్లా పెంచుకుంటూ పోతారని చెప్పేసి అట్లా ఆయన కూడా తన విలేజ్ దగ్గర నుంచి యూట్యూబ్ లెవెల్ దగ్గర నుంచి సినిమా ఇండస్ట్రీ దగ్గర నుంచి ఇప్పుడు 'బిగ్ బాస్' దాని పైన కూడా ఎళ్ళాలని కోరుకుంటా ఉన్నాం. సాటి యూట్యూబర్‌గా మనం ఎప్పుడూ అది ముందుండాలి. మనం అది నమ్మాలి కూడా. ఆల్ ది బెస్ట్ ఫర్ అనిల్ అన్న యూట్యూబర్ గారికి. తర్వాత ఇంట్రెస్టింగ్ వన్ నైన్త్ వన్ ఇప్పుడే చెప్పా 'బిగ్ బాస్' సీజన్ నైన్త్ వన్ నవగ్రహాలు, నవధాన్యాలు అని చెప్పేసి. నైన్త్ వన్ ఇంట్రెస్టింగ్ అంటే ఇంట్రెస్టింగ్. ఇప్పుడు కాంట్రోవర్సీ ఎవరు చూడు 'అలెక్య చిట్టి పికిల్స్'. 'అలెక్య చిట్టి పికిల్స్' గారు అంటే వాళ్ళు ముగ్గురున్నారు. ముగ్గురిలో ఎవరొస్తారనేది మనకు తెలవదు. మోస్ట్‌లీ
ఒకరు ఎక్స్పోజింగ్ అనుకుంటూ ఒక ఒక మేడం ఉన్నారు. ఇంకోరు అలెక్కే చిట్టి పికిల్స్‌లో బూతులు తిట్టినారని ఇంకో మేడం ఉన్నారు. ఇంకా వాళ్ళ ఫర్దర్‌లో వాళ్ళ ఫ్యామిలీ ఇంకో పర్సన్ ముగ్గురున్నారు. ముగ్గురిలో ఎవరొస్తారని మనకు తెలవదు. మోస్ట్‌లీ అలెక్కే చిట్టి పికిల్స్ గ్రూప్ నుంచి అయితే ఒకరు రావచ్చు. మీరు స్క్రీన్‌లో చూడొచ్చు. వాళ్ళ ముగ్గురిలో నుంచి ఎవరైనా రావచ్చు. మనం చెప్పలేం. ఎందుకు అంటే అక్కడ జరుగుతా ఉంది వైరల్ థింగ్. వాళ్ళు బాగా వైరల్ అయినారు. వాళ్ళ గురించి న్యూస్‌లు జరిగినాయి. కాంట్రోవర్సీ వీడియోలు జరిగినాయి. వైరల్ వీడియోలు జరిగినాయి. వాళ్ళ గురించి చాలామంది యూట్యూబర్లు మాట్లాడినారు. చాలామంది ఇన్‌ఫ్లుయెన్సర్లు మాట్లాడినారు కాబట్టి మోస్ట్‌లీ వాళ్ళని కూడా తీసుకొని రావచ్చు. తర్వాత 10th వన్ వచ్చేసి శివ్ వచ్చేసి అదే ప్రియాంక జైన్ ఉన్నారు కదా! ప్రియాంక జైన్ వాళ్ళ పార్ట్నర్. పార్ట్నర్ అనొచ్చు లేదా మనం ఏమనొచ్చని మనకు తెలవదు గానీ, తన పర్సన్ వచ్చేసి వస్తా ఉన్నారు. మోస్ట్‌లీ అతను కూడా ఫిజికల్ బాడీ, యాక్టివ్ పర్సన్. బట్ గుడ్ రెస్పెక్ట్ ఇస్తాడు మనుషులకి. సార్ అంటూ, అది అనుకుంటూ మంచిగా మాట్లాడతాడు. మోస్ట్‌లీ ఆయన కూడా రావచ్చు. ఆయన వస్తే కూడా మంచిగానే ఉంటది. ఎందుకంటే లాస్ట్ టైమ్ ప్రియాంక జైన్ గారు వచ్చినారు. అటుపోయినసారి కూడా ప్రియాంక జైన్ గారు వచ్చినారు. ఇంకా మంచి సపోర్ట్ దొరుకుతది ఆయనకని చెప్పేసి నమ్ముతా ఉన్నా. అండ్ 11th వన్ వచ్చేసి మీ అందరికీ ఇంగ వినాల్సిందే తేజస్విని. తేజస్విని అంటే మీరు ఎందుకొస్తా ఉంది? వీళ్ళు కావాలనే పెడతా ఉన్నారు లాస్ట్‌లో. ఇప్పుడు కూడా తేజస్విని తీసుకొనొచ్చి, తేజస్విని గౌడని తీసుకొనొచ్చి, ఆ మ్యాటర్స్ మళ్ళీ ఏమన్నా తీయొచ్చా? లేకపోతే మళ్ళీ బిగ్ బాస్ హౌస్‌లో ఏమన్నా లవర్స్ గురించి టాస్క్‌లు పెట్టొచ్చు. లవర్స్ గురించి లెటర్స్ పంపియొచ్చు. లవర్స్ గురించి ఏమన్నా రాయమని చెప్పొచ్చు. వాళ్ళ పాస్ట్‌ని తీసుకొనొచ్చి మళ్ళీ ఏమన్నా వైరల్ థింగ్ చేయొచ్చు. బిగ్ బాస్ టీమ్ కెన్ డూ ఎనీథింగ్. బిగ్ బాస్ టీమ్ ఏదైనా చేయగలుగుతది. బిగ్ బాస్ టీమ్ ఇన్ ద సెన్స్ వాళ్ళ స్క్రిప్ట్స్ గానీ, వాళ్ళ ఆలోచనలు గానీ, వాళ్ళ ప్లాన్ గానీ, ఎనీథింగ్ వాళ్ళు ఏదైనా చేంజ్ చేయగలుగుతారు. ఇప్పటికిప్పుడున్న ఫేమ్ పర్సన్ రాత్రికి రాత్రి డీ ఫేమ్‌లోకెళ్ళాలంటే కూడా చేయగలుగుతారు. ఓన్లీ ఇన్ ద బిగ్ బాస్ టీమ్ హ్యాండ్స్‌లో మాత్రమే ఉంటది. అది చెయ్యగలరా అంటే ఏముంది, ఇప్పుడు నాకు 4000 ఓట్లొచ్చినాయి. వాళ్ళే గెలవాలనుకుంటే 1000 ఓట్లు వచ్చినోళ్ళని కూడా విన్ చేస్తారు. అంతే మరి. అట్లే ఉంటది. మన తేజస్విని గౌడ్ గారు వస్తారు. ఈసారి చాలా ఇంట్రెస్టింగ్ ఉంటది. ఆమె విషయంలో లాస్ట్ టైమ్ నిఖిల్ గెలిచాడు. ఈసారి ఏమన్నా తేజస్విని గౌడ్ గెలుస్తదా అంటే చెప్పలేం. ఎవడి చేతిలో ఏ రేఖ ఉందో ఎవడికి తెలవదు. మోస్ట్‌లీ గెలవచ్చు, గెలవకపోవచ్చు. బట్ ఓకే. తర్వాత ప్రదీప్ అని చెప్పేసి ఈయన మన యాక్టరు, సీరియల్ యాక్టరు. ఈయన కూడా ఓల్డ్ పర్సన్. ఈయన కూడా వస్తా ఉన్నారు. తర్వాత 12th వన్ ఐశ్వర్య వచ్చేసి 'జబర్దస్త్‌లో' మనకి మీరు చూసే ఉంటారు. కొన్ని స్క్రిప్ట్‌లో మన 'చమ్మక్ చంద్ర' స్కిట్స్‌లో అక్కడ ఇక్కడ ఉన్నారు. తర్వాత 13th వన్ వచ్చేసి శ్వేతా నాయుడు. శ్వేతా నాయుడు మీ అందరికీ తెలిసిందే. మెహబూబ్ పక్కన ఉంటది డాన్సర్. అండ్ తనకు కూడా సొంత ప్రొఫైల్ ఉంది. తనకు కూడా సొంత టాలెంట్ ఉంది. తను కూడా చాలా ఒకప్పుడు బెట్టింగ్ యాప్‌లు కూడా ప్రమోట్ చేశారు మేడం. బట్ ఆమె కూడా వచ్చే ఛాన్స్ ఉంది. తర్వాత 4th వన్ వచ్చేసి 4th వన్ అంటున్నా. 14th వన్ వచ్చేసి యాదమ్మ రాజు. యాదమ్మ రాజు మీ అందరికీ తెలిసే ఉంటాడు. కామెడీ లైక్ పర్సనల్ వ్లాగ్స్, యూట్యూబర్, వాళ్ళ వైఫ్ గారు స్టెల్లా గారు. మీకు అందరికి తెలిసిందే. యాదమ్మరాజు తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. మోస్ట్‌లీ ఈయన కూడా రావచ్చు, వస్తారు కూడా. ఎందుకంటే ఛాన్సెస్ ఆర్ వెరీ హై. వీళ్ళందరూ ఎందుకు రాలేదు ఇంతకుముందు అంటే లైక్ కాంపిటీషన్ ఉండే, లేకపోతే వాళ్ళకి పర్సనల్ లైఫ్ ఉండే, పర్సనల్ లైక్ షూటింగ్స్ ఉండే, షోస్ ఉండే కాబట్టి కుదరలేదు. ఇప్పుడు మోస్ట్‌లీ అందరికి కుదురుతది. మరి 16th వన్ వచ్చేసి సుష్మిత అని చెప్పేసి ఈమె కూడా మీకు తెలిసే ఉంటది. తర్వాత 16th వన్ వచ్చేసి వర్షిని. ఈమె కూడా ఒకప్పుడు రావాల్సింది. బట్ రాలేదు. ఎందుకు రాలేదు అంటే ఇంకా మన దగ్గర ఆన్సర్ లేవు. తర్వాత నవ్యస్వామి. ఈమె మీరు చూసే ఉంటారు చాలా సీరియల్స్‌లో. ఎంతోమంది సీరియల్స్‌లో ఇష్టపడి ఈమెని మా కూతురే అని చెప్పేసి కన్నీళ్లు పెట్టుకున్న రోజులు కూడా ఉండింటాయి. సీరియల్‌లో మీరు చూసే ఉంటారు. తర్వాత సాధన. ఈమె కేబీకేజీలో వస్తదనమాట. చాలా మందికి తెలియకపోవచ్చు. బట్ ఈమె కూడా ఒక కంటెస్టెంట్‌గా. తర్వాత శ్రావణి అంటే మీరు అందరూ కన్‌ఫ్యూజ్ అవుతారు. సారీ, బ్యాంకాక్ పిల్ల అయితే మన యూట్యూబర్ మేడం గారు ఉన్నారు కదా! ఆమె కూడా వస్తా ఉన్నారు. ఆమె ఏంటంటే లైక్ ఆమె కూడా మంచి టాలెంట్ ఉందబ్బా! ఒక లేడీ అయ్యుండి యూట్యూబ్ ఛానెల్ పెట్టుకొని బ్యాంకాక్ అంతా ఎక్స్‌ప్లోర్ చేసుకుంటూ అక్కడ ప్రైజెస్, అక్కడ ఇవి, ఇక్కడ ఇది అని చెప్పేసి మాటలు యాక్టివిటీ ఏముండాలంటే మనిషిలో నచ్చాల్సింది ఏంటంటే మాటలు. ఆ మాటలలో క్లారిటీ ఉండాలి. ఆ క్లారిటీ ఉంటేనే మనుషులకి నచ్చుతాం. ఆ క్లారిటీ ఆమెలో ఉంది కాబట్టి ఆ క్లారిటీ ఆమెకి లాస్ట్ టైమ్ ఆమె వీడియోస్‌లోనే మాట్లాడుతున్నా. మీరు బిగ్ బాస్‌కెళ్తారా? లాస్ట్ సీజన్ ఎళ్తారా అంటే లాస్ట్ సీజన్ నో ఛాన్స్, నేను ఎళ్ళట్లేదు లాస్ట్ సీజన్ అని చెప్పేసి ఆమె మాట్లాడిన రోజులు కూడా ఉన్నాయి. బట్ ఈ సీజన్ వచ్చే ఛాన్సెస్ అయితే వెరీ హై. మళ్ళీ మనకి చూసుకుంటే ఇంకో కంటెస్టెంట్ వచ్చేసి సాయి కిరణ్. ఈయనైతే సీరియల్ యాక్టర్. మన సీనియర్ సీరియల్ యాక్టర్ అనమాట. ఈయన కూడా ఎందుకంటే సీనియర్ సిటిజన్‌లలో కూడా సీనియర్ సిటిజన్ అంటే మరి కూర్చొని పెన్షన్ తీసుకునే ఏజ్ వాళ్ళు కాదు నేను అంటాం. మన కేటగిరీ నుంచి సీనియర్ యాక్టర్స్, సీనియర్ సీరియల్ యాక్టర్స్, సీనియర్ టీవీ రిపోర్టర్స్ అట్లా ఆ టైప్ ఆఫ్‌లో సీనియర్ అంటా ఉన్నాం. మీరు మళ్ళీ ఓల్డ్ అన్నా కదా అని చెప్పేసి మరి పెన్షన్ తీసుకుంటా ఉన్నారు. గంగవ్వ టైప్ అయితే కాదు. గంగవ్వ కాదు. ఓకేనా? ఈయన కూడా ఒకాయన వస్తా ఉన్నారు. తర్వాత చంద్రశేఖర్. అంటే మీకు చంద్రశేఖర్ అంటే మోస్ట్‌లీ పేరు తెలవకపోవచ్చు. అదే 'విక్రమార్కుడు' సినిమాలో ఉన్నారు కదా! ఇంటర్వెల్ టైమ్‌లో
ఆయన చాలా మూవీస్లో ఉన్నాడు, మీకు చూసే ఉంటారు. ఆయన కూడా మూవీ ఆర్టిస్ట్, ఆయన కూడా వస్తా ఉన్నారు. అంటే కేటగిరీ వైజ్గా ఉంటుంది. కొందరిని ఇన్ఫ్లుయెన్సర్ దగ్గర నుంచి తీసుకుంటారు, కొందరు మూవీ ఆర్టిస్టుల దగ్గర నుంచి, కొందరు సీరియల్ యాక్టర్ దగ్గర నుంచి, కొందరు టీవీ రిపోర్ట్స్ దగ్గర నుంచి, కొందరు అవుట్ సైడ్ వాళ్ళని కూడా తీసుకుంటారు. మోస్ట్లీ ఈ 22 లిస్టులో ఒక 18-17 మెంబర్స్ అయితే లోపలికి వెళ్తారు. ఇంకా మనకి ఇంకో వ్యక్తి వచ్చేసి సుమంత్ అశ్విన్. ఈయన హీరో, లైక్ ఆయన మూవీస్లో అది కొంచెం ఫేమ్ కోసం అయితే రాబోతూ ఉన్నారని తెలుస్తూ ఉంది. తర్వాత సత్యశ్రీ, ఈమె కూడా జబర్దస్త్లో ఉంది. తర్వాత కావ్యశ్రీ రాబోతా ఉన్నారు. ఈయన వైరల్ థింగ్ మీకు ఆల్రెడీ తెలిసిందే, నిఖిల్ అక్కడ ఇక్కడ జరిగింది, మీకు ఆల్రెడీ లాస్ట్ సీజన్లో చూసారు వాళ్ళ మధ్యలో ఏం జరిగిందని. నిఖిల్ ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాడు, ఆమె ఏం చెప్పలేదు, బయట ఆమె ఒకలాగా మాట్లాడింది. బట్ ఇద్దరు కలిసి ఇప్పుడు మళ్ళీ సీరియల్ తీస్తూ ఉన్నారు. అదేంటో, అది ఎట్లా కుదిరిందో, ఎట్లా కుదిర్చినారో మనకు తెలియదు. కానీ మళ్ళీ ఇప్పుడు కావ్య గారు అయితే రాబోతా ఉన్నారు. నిఖిల్ గారి దానికి పేరేం పెట్టాలో నాకు తెలియదు, మీరు పెట్టుకొని కింద కామెంట్ చేయండి మీరు ఏమని పిలుస్తారో. తర్వాత మీకు అందరికీ తెలిసిందే రాకేష్ అని చెప్పేసి రాకేష్ గారు ఉన్నారు జబర్దస్త్ నుంచి. ఆయన కూడా అయితే రాబోతా ఉన్నారు. ఎందుకంటే రాకేష్ గారి వైఫ్ అయితే ఆల్రెడీ జబర్దస్త్లో వచ్చిపోయారు. ఇప్పుడు రాకేష్ గారు కూడా రాబోతా ఉన్నారు. వీళ్ళ లిస్ట్ మీకు ఇంతమంది పేర్లు చెప్పాను కదా, ఇంతమంది పేర్లలో మీకు ఏ కంటెస్టెంట్ నచ్చాడు, మీకు ఏ కంటెస్టెంట్ అయితే మంచిగా అనిపిస్తుంది అనుకుంటున్నారు, ఏ కంటెస్టెంట్ అయితే గెలుస్తారు అనుకుంటున్నారు, ఏ కంటెస్టెంట్ వచ్చిన తర్వాత బిగ్ బాస్ కొంచెం హైప్ వస్తుంది, కామెడీ అయినా, ఎంటర్టైన్మెంట్ అయినా, గేమ్స్ అయినా, మాటలైనా, ఇన్స్పిరేషన్ అయినా, ఏది మంచిగా ఉంటుంది, ఏ కంటెస్టెంట్ దగ్గర నుంచి మీకు మంచిగా అప్రోచ్ అవుతుందని మీరు అనుకుంటున్నారు, కింద కామెంట్ అయితే చేయండి. అండ్ ఫర్దర్గా ఇలాంటి వీడియోస్ మరీ మన ఛానల్ అయితే వస్తూనే ఉంటాయి. మీరైతే బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అయితే చేసి పెట్టుకోండి. ఫర్దర్గా ఇంకా మోస్ట్ ఫన్నీయెస్ట్ వీడియోస్ లేకపోతే రివ్యూస్ అన్నీ స్టార్ట్ అయితే చేద్దాం. ఇప్పటి నుంచి చాలా రోజులు గ్యాప్ వచ్చింది కాబట్టి ఇక్కడితో సెలవు. బాయ్, టేక్ కేర్.